ఓకే. నేను యూనివర్సల్ ప్రేయర్ చేస్తాను. ఆహ్, అదే అంటే శాంతి మంత్రం. ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా స్వామీజీకి. స్వామీజీ ఎందుకో రాలేదు ఈ జూమ్‌కి. ఒకసారి రమ్మని చెప్పనా? ఓకే మేడం, అమ్మని చెప్పండి. డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు. స్వామీజీ ఒక్కసారి రండి. క్లోజ్ చేద్దాం. మీరు క క ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్‌లో ఇంకా క్లోజ్ చేద్దాం. పూర్ణచంద్రరావు గారు ఎవరండి? సో, స్వామీజీ పిలవగానే వచ్చారు. చాలా అది ధన్యవాదాలు. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా స్వామీజీని? థ్యాంక్స్ అమ్మా. నాయుడు గారు. వెళ్ళిపోయారు చాలా మంది. అంటే ఇంకా మరి నమస్కారం అమ్మా. ఉండదనుకున్నారు. టైం నమస్కారం అయిపోయింది. స్వామీజీ. నమస్కారం అండి. మాట్లాడండి. అవును. స్వామీజీ చెప్పండి. నేను అదే ఉత్తనే విన్నాను స్వామి, అంటే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓహో, అంటే ఓకే. అంటే ఇప్పుడు నేను స్పిరిచువల్ జీవన విధానంలో ఉన్నాను. అంటే వైవస్వతి మండలానికి లక్ష్మీ మేడం గారు సెంటర్ లోని స్వామి, నా ఫ్యామిలీ మెంబర్ ఎవరికి ఆ ఆ ఆధ్యాత్మికత లోతైన అవగాహన కలగలేదు. ఇప్పుడు నేను నా ప్రయాణం చేస్తూ, అంటే వాళ్ళ తాలూకా జీవన విధానం ఎలా ఉందో దానికి అనుగుణంగా వెళ్ళిపోయేటట్టుగా నేను ఆ స్వేచ్ఛని ఇవ్వాలా, లేదంటే వాళ్ళకి కూడా ఏదైనా ఆధ్యాత్మిక అవగాహన కల్పించాలా? నెమ్మదిగా చెప్పచ్చు. ఏవైతే డ్రాస్టిక్ గా ఇమీడియట్ గా కొన్ని తప్పును తప్పుగా అంగీకరించి వాటిని ఆపాలి అంటే నిర్ద్వందంగా ఆ స్పేసు, ఆ అవకాశము, ఆ సందర్భం వస్తే చెప్పగలగాలి. అయితే ప్రమాదకరంగాను, గొడవ వచ్చే పదంగాను చెప్పకుండా నెమ్మదిగా చెప్పగలగాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం సౌశీల్యం ద్వారా నెమ్మదిగా చెప్పగలగాలి. రెండోది, ఏవైతే ఇమీడియట్ గా ఎమర్జెన్సీగా మార్పు చేసే విధానాలు మీ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఉంటే నెమ్మదిగా సమయం సందర్భం చూసుకుని చెబితేనే మంచిది. మీరు కనుక పెద్ద వయసు వారు అవుతే, అబౌవ్ 40 అయితే, బిలో 30 న్యూలీ మ్యారీడ్ అవుతే చెప్పకూడదు. 40+ అవుతే చెప్పగలగాలి. ఆ మైత్రీ భావంతో చెప్పాలి, నెమ్మదిగా, ఒకేసారి కాకుండా. చూడండి, దేనికైనా సరే డ్రాస్టిక్ ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ గా అయ్యేటట్టుగా చేయకూడదండి. ఏదైనా సరే మంచి అసలు చేయకూడదు. సామాన్యంగా మీకు తెలుసు, మంచి గమ్మునెక్కదు, చెడు గమ్మునెక్కుతుంది. మీకు తెలుసున్నదే అది, అవునా కదా? అందుకని నెమ్మదిగా చెప్పాలి. అయితే
అయితే అది తెలివిగా చెప్పగలగాలి. మరీ ఆలస్యం చేయకూడదు. 12 ఏళ్ళు 20 ఏళ్ళు గడిపేయకూడదు. అప్పుడప్పుడు సమయం సందర్భం కల్పించుకుని సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. ఒకవేళ రాకపోయినా కల్పించి చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వగలగాలి కదా. ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరేమి ఆశతోనూ రాగద్వేషంతోనూ కోపంతోనూ మీరేమి మంచి చెప్పరు కదా. అది దేనైనా సరే మీ తెలివిని ఉపయోగించాలి. అలాగే ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ చేసేసి అదేదో సీక్రెట్ గా చేయక్కర్లా. ఏమండి? You got my స్వామీజీ point? సీక్రెట్ గా కాకుండా సాక్రెడ్ గా చెప్పాలి. చెప్పగలగాలి మీ వయస్సులో. నెమ్మదిగా, ఒకేసారి కాకుండా నెమ్మదిగా చెప్పాలి. ఈ జీవిత విధానం మంచిది, ఇలా జీవిస్తే ఆరోగ్యకరంగాను ఆనందకరంగాను ఉంటాము అని తెలివైన పద్ధతిలో ఒక వైజ్ కౌన్సిల్ లాగా మీరు చెప్పగలగాలి. అప్పుడే మనం లైఫ్ కంపానియన్. కుటుంబం అంటే కేవలము ఆహార విహారాదులకే కాదండి. మన జీవితాన్ని జీవించడానికి, కలిసి నడవడానికి చేసే ప్రయాణంలో భాగస్వాములుగా వచ్చారు వాళ్ళందరూ కూడా. అందువల్ల మనలో ఉన్న మంచిని మనం మన యొక్క పెద్దల ద్వారా నేర్చుకున్న మంచిని షేర్ చేసుకోవాలి. ఎస్ అమ్మా. స్వామీజీ మనకి టైం అయింది కనుక, అంటే ఇందాకలా ఇంకా కొంత టైం ఉండగా జూమ్ అయిపోయింది. అది పటేల్, హెచ్కే పటేల్, తెలుగు సమజ్ మే ఆయా? ఓకే, ఇంకా అందరికీ నమస్కారం. మనం స్వామీజీ మీరు సహనంగా అందరికీ ఆన్సర్లు బాగా చెప్పారు. అందరికీ ధన్యవాదాలండి. అయ్యా, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారంతో కూడుకున్నటువంటి ధన్యవాదాలు. మళ్ళీ మనం కలుద్దాం. అలాగే స్వామీజీ, అందరికీ శుభం నమస్కారం భూయాత్. అండి. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి, శాంతి. ఓకే. ఆనంద్ కుమార్ గారు Yes. క్లోజ్ చెప్పండి. ఆనంద్, ఇప్పుడు వేరే ఒకసారి జూమ్ ఓపెన్ చేసామండి, ఇంకా టైం ఉందని ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాం. అంటే 7:20 అవ్వలేదు కదా, అందుకని చేసాం. ఇప్పుడు అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తాను స్వామీజీ. శుభం అమ్మా, శుభం భూయాత్.